ప్రెజెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన పేరు సరిగ్గా పలకనందుకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారు. ఇప్పటికైనా నా పేరు తెలిసొచ్చిందా అని కొన్ని మీమ్స్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఒక హిందీ మీటింగ్ అది చేశారో, అది నాకు క్లారిటీ లేదు దేనికి చేశారో. ప్రెస్ మీట్ అయితే నేను చూడటం జరిగింది. దాంట్లో కొన్ని పుష్ప గురించి, అల్లు అర్జున్ గారి గురించి మెన్షన్ చేసి, ఇప్పుడు మీరు ఏ హీరో అంటే ఇష్టం అని అడిగితే నాకు ఏ హీరో ఇష్టం లేదు, నేనే హీరోని, నాకు అభిమానులు ఉండాలి అని నేను కోరుకుంటా అని ఆయన చెప్పారు. సో ఈ మొత్తం దీని చుట్టూ జరిగింది కొంతసేపు టాపిక్. సో అప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఆయన సినిమాకి హైక్ ఇచ్చా. గవర్నమెంట్ డ్రగ్స్ వీడియో చెప్పమన్నా నేను ఆయన సినిమాకి హైక్ ఇచ్చినప్పుడు నువ్వు మినిమం గుర్తుంటుంది నీకు ఎవరో నీ సినిమాకి హైక్ ఇస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఇచ్చిందని. సో నువ్వు ఆ రోజు ఏదో స్పీచ్ చెప్తా ఆయన పేరు మర్చిపోయాను, కొంచెం వాటర్ తాగి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం, అది ఆయన అహం దెబ్బతీసి ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చేసి ఇక్కడ దాకా పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు జరిగిన రోజే రెండో రోజు నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు. బట్ రేపు వీకెండ్, ఈరోజు ఫ్రైడే, రేపు వీకెండ్, రేపు సెకండ్ సాటర్డే అది కోర్టు ఉండదు, ఎల్లుండి సండే కోర్టు ఉండదు, మళ్ళీ మండే దాకా వెయిట్ చేయాలి. ఈ లోపు మళ్ళీ 14 రోజులు రిమాండ్ పడింది. నాంపల్లి నీ చేతిలోనే ఉంది కాబట్టి 14 రోజులు రిమాండ్ వేయించు. సో మరి ఇంత చేసావు, దీని వెనకమాల రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని కోణాల్లో చూస్తుంటే ఆయన కావాలని చేయించినట్టుగా కొంతమందికి అనిపిస్తుంది. సో బహుశా ఇప్పుడు ఆయన అడగచ్చు, ఇప్పుడు ఆయన అడగకుండా చెప్తారు చేయించింది రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పి కాపాడాల్సి, ఒకవేళ ఫోన్ కొట్టాలి ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే, సార్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టారా అనే కదా నువ్వు ఫోన్ చేయాలి. అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఎదిగావు, నువ్వు ఎదిగిన తర్వాత కూడా ఎవరిని మర్చిపోకూడదు. నువ్వు ఒక్క సినిమా 1000 కోట్ల సినిమాకి ఇప్పుడు ప్రభాస్ గారు ఇంకా పెద్ద పెద్ద హైట్స్ చూశారు. సరే బాక్స్ ఆఫీసు ఇప్పుడు తీసేస్తే పాత సినిమాలో చాలా మంది హీరోలు చాలా బాక్స్ ఆఫీస్ చూశారు. మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎన్నెన్నో చూశారు, ఎంతెంతో ఫ్యాన్ బేస్లు చూశారు. ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళది ఒక రికార్డు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెద్ద రికార్డు, అది ఇండియాలోనే అంతమంది సభ ఎప్పుడు రాలా. సో నీకేంటంటే ఒక 2-4 థియేటర్లు జనం ఫుల్ అవ్వగానే నువ్వే సీఎం అనుకుంటున్నావో, నువ్వే పిఎం అనుకుంటున్నావో, మరి ఏంటంటే ఈరోజు కొంచెం దిగుంటావు నాకు తెలిసి. లేదు దీని తర్వాత కూడా నువ్వు ఇంకా పబ్లిసిటీకి వెళ్తానంటే అప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి పేరు మళ్ళీ గుర్తు చేసుకోవాలి నువ్వు. సో ఈ రోజుకే నువ్వు రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తు చేసుకుని ఉంటావు. బట్ ఏంటంటే ఇంకా అది బెటర్, అంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అన్ని చూసుకొని మాట్లాడాలి. మినిమం సీఎం పేరు గుర్తుపెట్టుకోకుండా అంత నటించాల్సిన అవసరం లేదు. సో అంటే నువ్వు మర్చిపోతే ఆ వీడియోని ఎక్కువ మంది వేస్తారు కదా, మర్చిపోయాడు అని అందరు రుద్దుతారు దాన్ని. సో బహుశా నీది అది ఒక ట్రిక్ కూడా అయి ఉండొచ్చు, నువ్వు కావాలని మర్చిపోయి. సో ఈ రోజుకి నువ్వు మర్చిపోవు ఆయన ఇచ్చిన దెబ్బకి. అది తెలంగాణలో నువ్వు బతుకున్నంతకాలం, నువ్వు హైదరాబాద్లో ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి గారి పేరు నీకు గుర్తుంటుంది.